తర్వాత 80 ప్రొఫైల్స్లో కొన్ని ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేసి ప్రకాష్ అన్న అసోసియేట్ డైరెక్టర్ అన్న నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. దాంట్లో నాది సార్ సెలెక్ట్ చేశారు. తర్వాత కాల్ చేసి ఇట్లా ఆడిషన్ రిహార్సల్ టైప్ ఒకటి ఉంది నీల్ సార్తో, అది కూడా అనేసరికి నేను షాక్. అంటే ప్రశాంత్, నేను ఎక్స్పెక్ట్ చేయలే కదన్నా, అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. సో ప్రశాంత్ నీల్ సార్తో రిహార్సల్ ఏంటి, సలార్ మూవీ ఏంటి అన్నట్టు షాక్లో ఉండి వెళ్ళాను. సీన్ చెప్పారు, అక్కడికి వెళ్ళాక చేశాను, నా బెస్ట్ ఇచ్చా. అప్పటికి ఇంకా నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. తర్వాత ఇంక వెళ్ళిపోయే ముందు ఏడి అన్న మురళి అన్న వచ్చి నువ్వు సెలెక్ట్ అయ్యావరా ఇట్లా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోల్ అనేసరికి చెప్తున్నాడు ఇలా ఈ రోల్ చేస్తున్నావు, ఇలా ఉంటుంది క్యారెక్టర్ అంటే నేను అదే షాక్లో ఓకే ఓకే అన్న అంతే. సో అలా భయమే లేదు. ఫస్ట్ టైం రిహార్సల్ పిలిచినప్పుడు ప్రశాంత్ నీల్ గారు, సలార్ సినిమా, ప్రభాస్ గారు, పెద్ద ఫిలిం, పాన్ ఇండియా ఫిలిం, భయం అనిపించలేదు? చాలా భయం వేసింది అన్న. అంటే మన బెస్ట్ ఇచ్చేయాలి, ఎక్కడ మనకి బ్యాడ్ నేమ్ రాకూడదు నీల్ సార్ డైరెక్షన్లో అనేసరికి స్టార్టింగ్లో చాలా భయం వేసింది. కానీ నీల్ సార్ బిహేవియర్ అట్లా ఉండదు అనమాట, కలిపేసుకుంటారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. అస్సలు అన్కంఫర్టబుల్గా ఉన్నాం సార్ సెట్లో, చాలా ఫ్రీగా ఉండొచ్చు. అంటే ట్రైలర్ మొత్తం మీ ఇద్దరిది కనిపించేసరికి సినిమాలో కూడా సగం మీరే ఉండేలాగా అనిపిస్తుంది నాకు. అన్ని రోజులు షూట్ అయిందా? 10 to 15 days అయిందన్న అంతే. 10-15 days. ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు సినిమాలో? పార్ట్ 1 ఒకటేనా, పార్ట్ 2లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? పార్ట్ 2 గురించి ఇంకా తెలియదు అన్న. పార్ట్ 1లో అయితే స్టార్టింగ్ 15 minutes అయితే ఉంటాం, కంటిన్యూస్గా ఉంటాము. తర్వాత ఇంకా పృథ్వీ సార్, ప్రభాస్ సార్ కలిసినప్పుడు చిన్న చిన్న మాంటేజెస్ రావడము, డైలాగ్స్ అప్పుడు మాంటేజెస్ రావడం, అలా జరుగుతూ ఉంటుంది.